Sir, good morning. Good morning, very good morning, sir. Welcome Zoom session. Thank you very much, sir. Continue, sir. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇన్ఫార్మ్ చేస్తా. Right, sir. Thank you very much. Thank you, sir. Thank you so much. So, good morning, Vestige. Good morning, all leaders. So, total MSR Association, MSR Mahaguru ki. So, my great mentor, my role model, VMCM, Pandu sir and Sweta madam ki. So, lifetime achievement award, Grahita BB madam ki. So, my great upliner, GK Mahesh sir and Swapna madam. సో నన్ను ఈ బిజినెస్ కి పరిచయం చేసిన వ్యక్తి మై గ్రేట్ లీడర్ సో చంద్రశేఖర్ సార్ బిజినెస్ లో లేరు ఈ రోజు, కానీ నాకు ఈ గొప్ప ఆపర్చునిటీ, సో వండర్ఫుల్ ఆపర్చునిటీ, ప్రపంచంలో 8వ వింత, సో ఇట్లాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన సో నా గ్రేట్ లీడర్ చంద్రశేఖర్ సార్ ఈ రోజు బిజినెస్ లో లేరు, కానీ మంచి ఆపర్చునిటీ నా లైఫ్ కి తగ్గ, సో నా గోల్స్ కి ఫుల్ఫిల్ అయ్యే మంచి సార్ రాజనాయక్ సార్ సార్ ఒకసారి బీబీ మేడం ఇన్వైట్ చేద్దాం. సార్ మేడం హ్యాండ్ చేశారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్. ఏం లేదు సార్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఎవరి టీము జూమ్ లో మార్నింగ్ ఎంత మంది వస్తుర్రో వాళ్ళ కోడ్ పెట్టుకొని రేపు మార్నింగ్ లిస్ట్ మొత్తం రావాలి. స్టార్ అండ్ డేబో లీడర్లు అందరు కూడా ఉన్నారు కదా. ఆల్రెడీ జూమ్ లింక్ 500 ఉంది, యూట్యూబ్ లింక్ కూడా ఉంది. కానీ జూమ్ 150, 200 ఇదంటే మన టీంలో ఎవరు అండర్లో ఎంత మంది వస్తారో, ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కొత్త లీడర్లే కాబట్టి, పాత వాళ్ళే కాబట్టి ఎక్కడైనా నేర్చుకుంటూ వస్తుంది. రేపు మాత్రం మీ అండర్లో ఎంత మంది వస్తారో టోటల్ లిస్ట్ ఉంటే దాన్ని బట్టి జూమ్ నడుస్తుంది. అందరు కూడా ఒకటే రాస్తారు. ఒకసారి మీటింగ్ అయిపోయినాక ఇదే జూమ్ మాట్లాడినాక మీరు ఇదే చెప్పండి. ఓకే మేడం. ఓకే. ఎవరి టీం ఎంత మంది వస్తుందో రేపు మార్నింగ్ లిస్ట్ రావాలి మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో భీమ్ మేడం ఏమంటున్నారంటే, సో స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారు కదా, సో చాలా మంది జూమ్ కి రావట్లేదు. సో మేడం చెప్పిన మాటలు హట్ కావచ్చు, కొంచెం ఇట్లా మాట్లాడుతుండ్రు ఏంది ఇట్లా అని అనిపించవచ్చు, కానీ ఎవరైతే కొట్టినట్టు తిట్టినట్టు మాట్లాడతారో అది మన మంచి కోసమే. సో అందరం పేదవాళ్ళం, అందరం జీవితాలు మార్చుకోవడానికి వచ్చినాం. బయట ఎక్కడ అవకాశం లేదు. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. సో గొప్ప ఆపర్చునిటీ, గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి మేడం ఏం చెప్తున్నారంటే, సో మీ టీమ్ త్రూ మీ లీడర్ యాక్టివేట్ కానికే, మంచి అందరూ పని చేయనికే, అందరూ మంచి మూమెంట్ కి రానికే, అందరు సక్సెస్ కావడానికే సో మేడం ఎవరు స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కోడ్ పెట్టుకోమంటున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బంజారాయిల్స్ టీం ఉంది, ప్రతి ఒక్కరు పేరు పక్కన బంజారాయిల్స్ అని పెడతారు. సో అట్లా ఎవరు స్క్రీన్ షాట్ పెట్టొద్దని చెప్పిన, సో నేనే ఒక స్క్రీన్ షాట్ తీసి పెడతా. మేడం అది చెప్తున్నారు. సో నేను చిన్న స్థాయి లీడర్ కావచ్చు, సో ప్లీజ్ రిక్వెస్ట్ స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ అంట ప్రతి ఒక్కరు మీ పేరు దాని పక్కన కోడ్ అంట పెట్టుకోండి. సో రైట్, థ్యాంక్ యూ. సో నా గురించి నేను చెప్పే ముందు, ఈరోజు టాపిక్ చెప్పే ముందు నా గురించి ఒక 2 minutes చెప్తా, కొత్త లీడర్స్ ఉండొచ్చు. సో రైట్, నా పేరు రాజనాయక్, మాది ప్రాపర్ కల్వకుర్తి. సో నేను ఉండేది బంజారాహిల్స్ లా. సో చిన్నప్పటి నుంచి పేదరికం. సో చిన్నప్పటి నుంచి పేదరికం అంటే ఒక 3వ తరగతి ఉన్నప్పటి నుంచి పని చేసుకుంటా చదివిన. సో అప్పటి నుంచి ఏదో ఒక కసి. సో పేదరికం, మా అమ్మ నాయన చాలా పూర్ ఫ్యామిలీ. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న దగ్గర ఉండలే, నా సొంతంగా నేను పని చేసుకుంటూ చదివిన. సో కష్టం విలువ. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ లో కూడా పనికి రావచ్చు. నేను చెప్పబోయే ఈ వర్డ్ రెస్పెక్ట్, డిసిప్లిన్, పద్ధతి ప్రకారం ఉన్న వ్యక్తి ఎక్కడైనా ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా సక్సెస్ కావచ్చు. సో కాబట్టి రెస్పెక్ట్, చదువు సంస్కారం ఏం లేకున్నా, చదువు సర్టిఫికెట్లు ఏం లేకున్నా రెస్పెక్ట్, డిసిప్లిన్ అనేది ఉంటే మనిషి ఎక్కడైనా సక్సెస్ కావచ్చు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నావు సార్ అంటే, అప్ లైన్, డౌన్ లైన్. సో డౌన్ లైన్ మీన్స్ లైఫ్ లైన్. మన ఈ బిజినెస్ లా డౌన్ లైన్ అంటారు చాలా మంది, కానీ లైఫ్ లైన్ అని మర్చిపోతారు. సో కానీ ఆ డౌన్ లైన్ లేనిది ఈ బిజినెస్ లో సక్సెస్ గా, నీకు నీ అప్ లైన్, నీ మెంటర్ నీకు ఎంత ముఖ్యమో నీ డౌన్ లైన్స్ కూడా నీకు అంత ముఖ్యం.
సో కాబట్టి ఈ వర్డ్ నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే డిసిప్లిన్, రెస్పెక్ట్, పద్ధతి ప్రకారం ఉన్న మనిషి ఎక్కడైనా ఎక్కడెళ్ళినా 100కి 1000% సక్సెస్ కావచ్చు. అది నాకు మా అమ్మ నాయన నేర్పిన పద్ధతి. సో తిననికి తిండి లేకున్నా, చదువు లేకున్నా నువ్వు పద్ధతిగా, రెస్పెక్ట్‌గా, డిసిప్లిన్‌గా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే ఏ పనైనా గాని వెస్టీజ్ అనే కాదు, ఏ పనైనా గాని సక్సెస్ కావచ్చు. సో ఆ రెస్పెక్ట్, డిసిప్లిన్, పద్ధతి ప్రకారం వెస్టీజ్‌లా 100కి 1000% నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకొని పని చేయాలి. సో రైట్ అట్లా నేను చదువుకుంటూ సో ఒక 9దో తరగతి వరకు చదివిన మా ఊరు రెడ్డిస్ వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ, పని మీన్స్ పొద్దున్నే 4 గంటలకు లేవాలి, 5 గంటల వరకు చదువుకోవాలి. సో 3వ తరగతి అబ్బాయిని సార్ నేనప్పుడు. ఆ 3వ తరగతిలో ఉన్నప్పుడే సో కష్టం అనేది నేర్పించిండ్రు అమ్మ నాయన. ఏ రోజు కష్టాన్ని కష్టంగా ఫీల్ గాలే. ఇష్టంగా ఫీల్ అయ్యి సో 4 గంటలకు లేసి చదువుకొని సో 5 గంటల వరకు చదువుకున్న తర్వాత 6 గంటలకి ఇంట్లో కూరగాయలు కట్ చేయాలి, ఇల్లు ఊడ్చి తుడవాలి, చెట్లకు నీళ్లు పట్టాలి. ప్రతి ఒక్క పని చేసేది. సో అట్లా చేసుకుంటూ 9దో తరగతి వరకు చదివిన. 9దో తరగతి వరకు చదువుకున్న తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అపెండిక్స్ ఆపరేషన్ అయితే సో ఆ సార్ వాళ్ళు ఆపరేషన్ చేయించిండ్రు. ఒక 20, 30 వేలు ఖర్చయిన అమ్మ నాయన ఇవ్వలేని స్థాయి. సో వీళ్ళేమో డబ్బులు తెమ్మని ప్రెషర్ చేసేది. వాళ్ళేమో ఇయ్యకపోయేది. సో అట్లాంటి టైంల సో ఇంత కష్టపడి 3వ తరగతి నుంచి వీళ్ళ దగ్గర పని చేసుకుంటూ చదివినా సో అంటే ఇన్ని రోజులు చదువుకుంటూ మంచిగా పని చేసినా కాబట్టి సో రెస్పెక్ట్ ఉంది. ఈరోజు కొంచెం మన త్రూ వాళ్ళకు భారం అనిపించింది కాబట్టి సొంత తల్లిదండ్రులే పోషించలేని స్థాయి. సో వీళ్ళు గూడా అంటారు, "ఈ లైఫ్ వద్దు. అడుక్కోనైనా తింటా గానీ, ఈ లైఫ్ వద్దని ఎవ్వరికీ చెప్పకుండా హైదరాబాద్ పారిపోయి వచ్చిన." సో అట్లా వచ్చిన టైంల సో ఏం చేయాలి? ఎక్కడ చేయాలి? ఎవరు తెలవదని బస్ స్టాండ్‌లో పడుకొని అట్లా ఏదో ఒకటి చేయాలి. లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలనే గోల్ ఉండే. ఆ తపన అప్పటికి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. లేకున్నా ఏదో ఒకటి చేయాలి. చేసి నా లైఫ్ నేను సెట్ జేసుకోవాలనే తరుణంలో సో ఒక అన్న పరిచయమై హోటల్‌లో పని జేసుకున్నా. సో చేసుకున్నప్పుడు ఇది గాదు నా లైఫ్ ఏదో ఒకటి చేయాలి. నా నేము, ఫేమ్ రావాలంటే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యి సో అట్లా పని జేసుకున్న తరుణంలో ఒక సార్ కలిసిండు. అతను ఆటో డ్రైవర్. సో అతను నాకు లైఫ్ ఇచ్చిండు గాబట్టి అతన్ని గూడా మర్చిపోలేను. అట్లా డ్రైవింగ్ నేర్చుకున్నా మెల్లగా. డ్రైవింగ్ నేర్చుకొని ఏజ్ లేనప్పుడే సో పాన్ కార్డ్‌లో ఏజ్ చేంజ్ చేసుకొని మంచి లగ్జరీ లైఫు, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర డ్రైవర్ గావాలనే తపన. డ్రైవర్ గావాలంటే ఒక మంచి లగ్జరీ లైఫ్. బెంజు, బిఎండబ్ల్యూ కార్ నడపాలనే కోరిక. సో చదువుకున్న ఫీల్డ్‌లో డాక్టర్ గావాలని అనుకున్నా గానీ, సో డాక్టర్ గాలేను. డ్రైవర్ అయితే అయినా. సో అట్లా చేస్తున్న తరుణంలో ఆటో తీసుకొని నడిపిన మెల్లగా. అట్లా లైఫ్‌లో ఏదో ఒకటి చేయాలి. నాకంటూ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు లేరు. ఫ్యూచర్‌లో నాకంటూ నేనేదో ఒకటి క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయ్యి మెల్లగా పని చేస్తున్న తరుణంలో మెల్లగా ఒక స్టెప్ ఎక్కుంటూ వస్తున్న తరుణంలో సో అట్లా మెల్లగా జర్నీ చేస్తున్నప్పటికి సో మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయింది. సో దాని తర్వాత మనకంటూ ఎవరు లేరు. సో అప్పుడు నేను ఒక అమ్మాయిని చూసి లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నా. సో అప్పటికి ఏదో ఒకటి చేయాలి. ఇది ఇప్పటితోనే గాదు. ఫ్యూచర్‌లో నాకొచ్చిన కష్టాలు నా భార్య, పిల్లలకు రావద్దు. ఏదో ఒకటి చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యి, సంకల్పం గట్టిగా ఉంటే దేవుడు గూడా దారి చూపిస్తాడు. అట్లా రకరకాల పనులు చేసినా, ఏం చేసినా లైఫ్ మారే అవకాశం గూడా లేదనిపించింది. అయినా బతుకుని నడిపియాలే కాబట్టి ఏదో ఒకటి చేయాలి. సో అట్లా ఆటోలు కొన్నా లాస్ అయినా, కార్లు కొన్నా, ట్రావెల్స్ పెట్టినా లాస్ అయినా, ఏదేం జేసినా ఎక్కడ మారే అవకాశం లేదు. కాకపోతే నా కష్టం చేయాల్సింది. సో నేను పడాల్సిన కష్టము. సో నా కష్టాన్ని నేను నమ్ముకున్నా గాబట్టి ఏదో ఒక రోజు సక్సెస్ కావచ్చు. సక్సెస్ అయితాం. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏదో ఒక రోజు 100%, 1000% సక్సెస్ అయితాడు. సో అట్లా చేస్తున్న తరుణంలో సో మంచి వాళ్ళ దగ్గర డ్రైవర్ ఫీల్డ్‌ల కొంచెం పద్ధతిగా, డిసిప్లిన్, రెస్పెక్ట్‌గా ఉండడం వల్ల మంచి వ్యక్తుల దగ్గర సో అట్లా నేనేంటంటే డ్రైవర్ పనితో పాటు నాకు చెప్పకున్న వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని జేసేది. రెస్పాన్సిబిలిటీ మీన్స్ సో ఎవరైనా వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చినా డ్రైవర్ గాబట్టి గేట్ దగ్గర ఉండాలి.
సో అట్లా సెక్యూరిటీతో పాటు మనం కూడా కొంచెం అతనికి హెల్ప్ చేసుకుంటూ సో కొంచెం పద్ధతి రెస్పాన్సిబిలిటీ అనేది మనం చేసే పనిలో వాళ్ళు మనకు మనం చేస్తున్న తరుణంలో ఓనర్కి అర్థం కావాలి. ఏంటంటే మనోడు డిసిప్లిన్ గా ఉంటుండు, పద్ధతిగా ఉంటుండు, కష్టపడతాడు, ఇతనికి ఏదో చేయాలి అని వాళ్ళంతకు వాళ్ళకే రావాలి. సో అట్లా చేస్తున్నా. ఎందుకంటే నా భార్య పిల్లల కోసం ఏది చేయనికే ఏం చేయనికైనా రెడీ. సో అట్లా చేస్తున్న తరుణంలో మంచి మంచి వ్యక్తుల దగ్గర సో ఫార్మా కంపెనీలు జిఎం, వైస్ ప్రెసిడెంట్ చాలా దగ్గర పనిచేసిన, కానీ ఎక్కడ జీవితం మారతలేదు, మారే అవకాశం లేదు. కానీ ఏ రోజు ఇంట్లో కూర్చొని పని చేయకుండా ఉండాలి అనేది ఇష్టం ఉండదు. ఏదో ఒకటి దేవుడు మంచి అవకాశాలనేవి ఇస్తాడు. ఏదో ఒకటి చేయాలి. నా లైఫ్ నాలాగా నేను పడ్డ కష్టాలు ఇప్పటికి నేను తలుచుకుంటా. మార్నింగ్ లేవగానే సో నాకు కష్టపడే తత్వం ఇంకా దేవుడా నేను కష్టపడతా, కానీ నాకొచ్చిన కష్టం ఎవ్వరికీ ఇయ్యొద్దు. ఎందుకంటే సో కష్టం విలువ అది కష్టపడ్డ వాళ్ళకే తెలిసి ఉంటది. సో కాబట్టి అట్లా చేస్తున్న తరుణంలో సో చాలా దగ్గర చేసినా సార్ గాని చేసినప్పుడే మంచివాడు, చేయనప్పుడు చెడ్డవాడు. సో అట్లా సో మంచి మంచి వ్యక్తుల సీఎం స్థాయి దగ్గర చాలా వ్యక్తుల దగ్గర చేసినా గానీ ఎక్కడ ₹1,00,000 వచ్చే అవకాశం లేదు, రాదు కూడా అని ఒక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నా. సో ఇది కాదు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నా జీవితం ఇది కాదు, ఏదో ఒకటి చేయాలనే టైంలో జస్ట్ ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ వెస్టీజ్ అని ఎంబడి పడితే వచ్చుంటారు. కానీ నేను జస్ట్ మా ఫ్రెండ్ చంద్రశేఖర్ సార్ స్టేటస్ పెట్టడం ద్వారా సో ప్రొడక్ట్లు వాడుకుంటే హెల్త్ వస్తది, వచ్చిన హెల్త్ ని 10 మందికి పంచితే ఇన్కమ్ వస్తది అని చెప్పిండు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని స్టేటస్ పెడితే సో ఇదేదో బాగుంది, కానీ ఎట్లా సో ఎట్లా అంటే సో ఈ అన్నను కలిస్తే తెలుస్తది అంటే నా పిల్లలు ఆయన పిల్లలు ఒకటే స్కూల్లో ఒక 15 సంవత్సరాలు అరబిందో ఫార్మా దగ్గర ఫార్మా కంపెనీలో ఓనర్ దగ్గర ఆయన చేసేది, నేను జిఎం దగ్గర అట్లా కొంచెం మనం ఎక్కడ పని చేసినా ఏం చేసినా అందరిది నెంబర్లు తీసుకున్నది. ఏ వ్యక్తి రూపంలో ఏ అవకాశం వస్తుందో సో వెస్టీజ్ లాంటిదనే కాదు, సో డ్రైవర్ ఫీల్డ్ లో కూడా నేను ఏం ఫీల్ అయ్యేదంటే చంద్రశేఖర్ సార్ ఒక ఎండి లెవెల్ మనిషి దగ్గర చేస్తుండు కదా, నేను ఇప్పుడు జిఎం లెవెల్ దగ్గర చేస్తున్నా, ఆ లెవెల్ కి వెళ్ళాలంటే ఇతనితోని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో నేను నెక్స్ట్ అప్ లైన్ డౌన్ లైన్ చెప్పే టాపిక్ కూడా వస్తుంది. సో కాబట్టి కొంచెం ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది రెగ్యులర్ టచ్ లో ఉండేది. సో వాళ్ళు ఎవరిదైనా బర్త్డే ఉన్న వాళ్ళ ఇంట్లో స్టేటస్ పెట్టినా రిప్లై ఇవ్వడం అట్లాంటిది చేసేది. సో అట్లా చేస్తున్నప్పటికీ అవకాశం వచ్చింది. సో రైట్, నేను అనుకున్నది, నేను కావాల్సిన గోల్స్ ఫుల్ఫిల్ కావడానికి ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. సో చేస్తున్న పనితో పాటు అంటున్నారు కాబట్టి సో ఫ్రైడే రోజు సో చంద్రశేఖర్ సార్ అతనికి కూడా క్లారిటీ లేదు, మా జీకే మహేష్ సార్ అప్లైకి అప్పచెప్పిండు. ఆ సార్ ఐడి చేసిండు. ఐడి చేసి నా కింద ఒకరినో ఇద్దరినో టీం కూడా చేసి అన్న సండే రోజు ఎస్ఆర్ నగర్ లో మీటింగ్ ఉంది, మా ఫ్రెండ్ పాండు సార్ అని సార్ జాయిన్ అయినప్పుడు నాకు చెప్పిండు, కానీ మా ఆర్టీసీ కండక్టర్ ఇద్దరం చెప్పిండు కానీ నేను వినలేదు. ఆ గ్రేట్ లీడర్ది మీటింగ్ ఉంది సండే రోజు 2 గంటలకు రానా అని చెప్పిండు. సరే ఓకే అని డ్యూటీ ఉన్నా కూడా సో డ్యూటీలో వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసి ఇది అన్ని అవకాశాలు బయట చేసిన మారే అవకాశం లేదు, కానీ దీంట్లో ఏదో ఉంది, వీళ్ళు ఏదో చెప్తున్నారు, పోయి తెలుసుకుందాం. డబ్బులు కట్టి లేదంటుండు కాబట్టి మనం మోసపోయేది లేదు, వెళ్ళి తెలుసుకుందాం. పనికి రావచ్చు, రాకపోవచ్చు, వస్తే పట్టుకుందాం, రాకుంటే వదిలేతాం అనే కాన్ఫిడెన్స్ అని వెళ్ళి కూర్చున్నా. 100 సీట్లో కూర్చున్నాక అక్కడ గ్రేట్ లీడర్ నవీన్ సార్ వచ్చిండు. సో కొంచెం కంపెనీ ప్రొఫైల్ క్లారిటీ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత తన గురించి తను చెప్పిండు. చెప్పిన తర్వాత సో అక్కడ ఒక స్కూల్ ఆయమ్మ బీబీ మేడం, సో ఒక ప్యూర్ హౌస్ వైఫ్ అర్చన మేడం, ఒక డిగ్రీ స్టూడెంట్ మనీషా మేడం వచ్చి మాట్లాడింది. సో రైట్, వీళ్ళు చేస్తుండ్రంటే నేను కూడా ఇది చేయొచ్చు. కానీ మనం కొంచెం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం కాబట్టి ఫ్యూచర్ లో నేను ఇలా కావాలనుకున్నాం కాబట్టి ఫ్యూచర్ ఉంటది. సో వీళ్ళు చేస్తుండ్రంటే నేను కూడా చేయొచ్చు, కానీ వీళ్ళు ఏం చేసిండ్రో అది చేయాలి. మనకు సపోర్ట్ చేసే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. సో ఆ వ్యక్తి ఇప్పుడు పాండు సార్ ఉన్నారు, వీళ్ళ మహేష్ సార్ అనే అతను సార్ ఫ్రెండే అంటున్నారు. సో జీకే మహేష్ సార్ ఉన్నారు, చంద్రశేఖర్ సార్ కూడా మంచి డిసిప్లిన్, పద్ధతి, రెస్పెక్ట్ వ్యక్తి, రెస్పాన్సిబిలిటీ వ్యక్తి.
సో వీళ్ళ ముగ్గురు త్రూ నేను నడుస్తే నా లైఫ్ మారుతుందేమో అని డిసైడ్ అయ్యి, సో ఇంట్లో కూడా చెప్పలే మీటింగ్కి వెళ్తున్నా అని. సో వెళ్ళి తెలుసుకొని వచ్చినాక ఆ రోజు గట్టిగా సంకల్పం డిసైడ్ అయినా. ఆ రోజే ఏం డిసైడ్ అయినా అంటే, సో ఎంత అప్పన్నా గానీ ఏమన్నా గానీ ఎన్ని రోజులు ఆరాటం పోరాటం చేసినా కదా, సో లైఫ్ మారదు, మారే అవకాశం లేదు. ఇదేదో పట్టుకుంటే ఫుల్ టైం బాగుంటది కానీ సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి ఎలా? హౌ? అని ఆలోచించి, సో ఒక 1 వీక్ తర్వాత కోటప్పకొండల మీటింగ్ ఉన్నది. సో 8, 9 తారీఖు మీటింగ్ ఉన్నది. జనవరి 8, 9 మీటింగ్ ఉన్నది. సారీ 9, 10 మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్‌కి డ్రెస్ కోడ్‌తో సహా విత్ టై ప్రతి ఒక్కటి రెడీ చేసుకొని ఎళ్ళిన. సో మనం కొంచెం ఏ పని చేసినా, ఏం చేసినా సో డిసిప్లిన్ ఆ రూల్ ఉన్నదాన్ని పాటించేది మనకు అలవాటు కాబట్టి, సో అట్లా ఎళ్ళిన తర్వాత అక్కడ పాండు సార్‌కి 8.5 లక్షలు వస్తున్నాయి. అప్పటికి భీమ్ మేడంకి నాకు తెలిసి 1,50,000నో 2,00,000 వస్తున్నాయి. అప్పటికి వీళ్ళు ఎట్లా అంటే సింపుల్‌గా ఉంటున్నారు. సో చాలా మంది అంటున్నారు గ్రేట్ లీడర్స్ అని రెస్పెక్ట్ ఇస్తుండ్రు. కానీ మనతోనే వీళ్ళు జర్నీ చేస్తుండ్రు. సో 8.5 లక్షలు వచ్చే వ్యక్తి అంటే మామూలు మాట కాదు. కార్‌లో రావచ్చు. కానీ సింపుల్‌గా జర్నీ చేస్తుండ్రు. సో అక్కడ అందరూ బస్‌లో ఎళ్ళేటప్పుడు గూడా సో అందరూ పద్ధతిగా, రెస్పెక్ట్‌గా మాట్లాడుతుండ్రు. సో ఇదేదో బాగుంది. బయట ఇన్ని రోజులు చేసినా గదా! ఇంత కష్టపడ్డా గదా! ఇప్పటికి ఏజ్ చిన్నదే. ఇంకా కష్టపడొచ్చు. ఇంకా 5, 10 ఏండ్లు ప్రాణం పణంగా పెట్టి దీంట్లో పని చేసినా లైఫ్ 100కి 1000% మారతది అని ఆ రోజే ఫిక్స్ అయినా. సో పాండు సార్ మాతో పాటు నేను మా చంద్రశేఖర్ సార్, జీకే మహేష్ సార్ ఉన్న రూమ్‌లోనే ఉన్నారు. సో ఆ రోజే ఏం చెప్పిన పాండు సార్ కంటే, "సార్ నేను జాబ్ వదిలేసి ఫుల్ టైమ్ చేస్తా" అని చెప్పిన. సార్ అన్నారు, "సార్ లేదు. సో నీ దగ్గర కొన్ని ఇంకా కమిట్మెంట్ ఉండుంటాయి. సో నీ గురించి నాకింకా క్లారిటీ తెలవాలి. ఇప్పుడిప్పుడే జర్నీ కాబట్టి కొన్ని రోజులు పార్ట్ టైమ్‌గా చెయ్యి" అని చెప్పిండు. సో ఓకే సార్ మీరు కొంచెం అప్పటికి మనకు సార్ వాళ్ళు చెప్పలే. "ఈ బిజినెస్ నీకు కొత్తది. మేము చెప్పినట్టు ఇనాలే. నువ్వు చేసినట్టు ఇనాలే. ఇది మేము అప్ లైను, నువ్వు డౌన్ లైన్" అని ఏం చెప్పలే గానీ, మనకు కొంచెం ఆహ్, ఎవరైతే నడుస్తామో వాళ్ళు ఎట్లా చేస్తారో అది కొంచెం ఎక్కువ గ్రహించే ఇది ఉంది. సో ఈరోజు ఈ సార్ ఇది చేస్తుండు. రేపు నేను సార్ లెవెల్‌లో వస్తా కాబట్టి నేను ఇది నేర్చుకోవాలే. నాకు పనికొస్తది. ఇది పట్టుకోవాలి. పనికిరాని విషయము వదిలేయాలి. రైట్. పనికిరాని విషయం కొంచెం అది లోపలికెళ్తది నెగెటివ్ గాని, ఇది నాకు అవసరం లేదు అనే కాన్సెప్ట్ మనది. సో అట్లా నేను గ్రహిస్తున్నా. సో రైట్ వీళ్ళు గూడా చెప్తున్నది కరెక్టే అని అక్కడ 2 రోజులు మీటింగ్ ఇన్నా. సో చాలా మంది గ్రేట్ లీడర్స్. బీబీ మేడం వాయిస్ అక్కడ చాలా ఇన్నా నేను. సో దాంతో పాటు ఎంఎస్ఆర్ గురువు గారు, పాండు సారు అక్కడ స్టేజ్ మీద ఎడిసిండ్రు. ఈ స్థాయి మాది గాదు. సో ఈరోజు ఇంతమంది సక్సెస్ కావడానికి, నేను సక్సెస్ గావడానికి ఇంతమంది, వీళ్ళందరూ సక్సెస్ గావడానికి నేను డిసిషన్ తీసుకున్నానని ఎంఎస్ఆర్ సార్ అప్పుడు 12 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్ సార్‌కి. మన పాండు సార్‌కి 8 లక్షలు వస్తున్నాయి. ఆ టైంలో గూడా ఇద్దరు ఏడ్చుకున్నారు. అంటే అది లోపల ఉన్న కసి. సో కాబట్టి ఆ రోజు డిసైడ్ అయినా. సో ఏదైనా జేయాలి, ఏమైనా జేయాలి గానీ దీన్ని ప్రాణం పణంగా పెట్టి పని జేయాలి. అట్లా డిసైడ్ అయ్యి కొన్ని రోజులు పార్ట్ టైమ్‌గా జర్నీ చేసిన. సో జర్నీ చేస్తున్నప్పటికి సో టీమొచ్చింది. టీమొచ్చింది గానీ కొంచెం మనం బయట స్పీడ్ గదా! బీఎండబ్ల్యూ కార్ నడిపేది. అదే స్పీడ్‌లో బిజినెస్ స్టార్ట్ జేసినాం. కానీ సో మనకు కొత్త గాబట్టి అంత రూల్స్, రెగ్యులేషన్ తెలవదు. సో మా అప్‌లైనర్ గూడా పార్ట్ టైమ్ జేస్తున్నారు. సో నన్ను పరిచయం చేసిన వ్యక్తి గూడా పార్ట్ టైమ్ జేస్తున్నారు. సో కొంచెం కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చి మిస్‌కమ్యూనికేషన్ అయ్యి సో ఇట్లా రూల్స్, రెగ్యులేషన్ కొన్ని పాటించక సో వచ్చిన టీమ్ అనేది పోయింది. సో ఒక ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ జేసిన. సో అప్పటికి సార్ వాళ్ళు అంటున్నారు, "చాలా స్పీడ్ ఉన్నావు. సో అట్లా టీమ్‌ని కొంచెం నేర్పించుకుంటూ ఎళ్ళు" అన్నారు గానీ, సో నేను ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఏమున్నా ఎళ్ళేది టైం జేసుకొని. కానీ నా కిందోళ్ళు ఎవరు రాకపోయేది. సో అట్లా ఒక ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ జేసిన. ఆ ముగ్గురు కూడా ఆగిపోయిండ్రు. వాళ్ళెక్కడ ఫీల్డ్ జేయలే. ఎక్కడ ఐడిల్ చేయలే. అయినా వాళ్ళని నాకొచ్చిన టీమ్‌తో పాటు నన్ను కొంచెం రాజు అంటే నమ్మకం మనిషి పద్ధతిగా చేస్తాడు అనే కాన్సెప్ట్ ఉంది జనాల దగ్గర. సో జనాలు నమ్ముతారు. ఎందుకంటే మనం పద్ధతిగా ఉంటాం. సో వీలైనంత మనది ఒక రూపాయి పెడతాం గానీ ఎవరిని మోసం అనేది చేయం గాబట్టి కొంచెం నమ్ముతారు. అట్లా టీమ్ బాగానే స్పీడ్‌గా వచ్చింది. సో అందరు సీఎన్‌సి చేయమంటే చేసేది. నేను ప్రొడక్ట్‌లు తెచ్చిచ్చేది. అందరూ బాగుందనేది అందరూ కొంచెం సపోర్ట్ జేసిండ్రు.
వాళ్ళు ఎవరంటే అంతా నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా దగ్గర వాళ్ళే. సో నేనేం చేసిన అంటే అట్లా పార్ట్ టైం చేస్తున్న టైంలో సో పాండు సార్ ఏమన్నారంటే, సార్ నీ దగ్గర కసి ఉంది, 10 మందికి మంచి చేసే ఉంది, సో 10 మంది ఇన్స్పిరేషన్ గా నిలబడతావు, సో జాబ్ వదిలే అనగానే 9,000 వచ్చినప్పుడు జాబ్ వదిలేసిన. బ్రాంచ్ అయినా సిల్వర్ అయినా నన్ను జాయిన్ చేసిన వ్యక్తి కంటే ముందే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినా. సో సార్ నేను ఒకటేసారి సిల్వర్ అయినాం. సో అప్పుడు జాబ్ వదిలేసి సో అప్పటికి గట్టిగా రిస్క్ చేసి తిరుగుతున్నా గానీ సో కింద టీమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్స్ రిలేషనే కాబట్టి మనం కొంటే అతనికి డబ్బులు వస్తున్నాయి, అతను డెవలప్ అవుతుండు, సో మనం అందరము బిజినెస్ ఆపేతాము చెయ్యొద్దు అని అందరు ఆగిపోయారు. అందరు ఆగిపోగానే సో నాకు కసి ఉంది, పోరాడదాం, నాకు బిజినెస్ అర్థమైంది కదా చేద్దాం అనుకున్నా గానీ కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల సో నేను కూడా ఆగిపోవడం జరిగింది. సో అందరు ఫోన్ చేస్తుండ్రు, మల్లె సారు, మనిషా మేడం, భీమ్ మేడం, పాండు సార్ అందరు ఫోన్లు చేస్తుండ్రు కానీ సో నేను చేసిన టీము ముగ్గురు ఆగిపోయినరు, ఎవరు ఇంటలేరు కొంటలేరు. నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వీళ్ళు బిజినెస్ బాగుంది, బిజినెస్ లో డిసిప్లిన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, పద్ధతి ఉంది, గెలవచ్చు, సక్సెస్ కావచ్చు అనే కాన్ఫిడెంట్ నాకుంది. కానీ వీళ్ళేమో ఎంబడి పడుతున్నారు, వీళ్ళు ఇంటలేరు. ఎవరికి చెప్పినా ఏం చెప్పినా ఇంటలేరు. ఏం చేయాలని నేను కూడా మానేసి మళ్ళీ సో అవకాశం వస్తే పని చేసుకుంటున్నా. చేసుకున్నప్పటికీ వదలలేదు. జీకే మహేష్ సార్ ఫాలో అప్ చేసి మళ్ళీ ఒక గుంటూరు బూట్ క్యాంప్ కి మళ్ళీ తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు శనిగ్రహాలు పోయినాయి అనుకుంటా. సో మళ్ళీ పాండు సారు సో మహేష్ కప్పాటి సార్ పక్కకు పిలిచి సో అప్పటికి చాలా మంది అంటున్నారు, ఏమైంది, ఎందుకు ఇంత స్పీడ్గా ఉన్నావు, అంత బాగుంది, ఎందుకు మానేసినావు అంటే సో సార్ ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా అయిందంటే మహేష్ కప్పాటి సార్ పక్కన పిలిచి చెప్పిండు. సో ప్రజెంట్ ఏం చేస్తున్నావు, ఎట్లుంది, ఏముంది, సో ఇది నేను ఒక ప్లాన్ చెప్తా, జాబ్ చేస్తున్నావు అంటే లేదు సార్ అది కూడా వదిలేసిన, సో ఇదే చేయాలని డిసైడ్ అయి పని చేస్తున్నా, అప్పైనా పర్లేదని చెప్తే మన మహేష్ కప్పాటి సార్ ఒక మాట చెప్పిండు, ర్యాపిడో చేసుకుంటూ ఇది చెయ్యి, నీ దగ్గర కసి ఉంది, రూపాయి రాకున్నా నిలబడు, సక్సెస్ అవుతావు అని ర్యాపిడో త్రూ చేసుకుంటూ ఇది చేయంటే నెక్స్ట్ డే రాగానే సో సార్ చెప్పిండు కదా చేద్దామని డిసైడ్ అయి అట్లా చేసుకుంటున్నప్పుడు సో ర్యాపిడో త్రూ మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన. ర్యాపిడో చేసుకుంటూ ఇది చేద్దామని స్టార్ట్ అయినా కానీ సో ర్యాపిడో చేస్తున్నప్పుడు సో ఒక సార్ పరిచయం అయిండు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వస్తున్నా. సో రమేష్ సార్ అని, సార్ వాళ్ళది కుల్కచెర్ల, పరిచయం అయిండు. అట్లనే సో కరీంనగర్ శ్రీకాంత్ సార్ పరిచయం అయిండు. అట్లనే మెల్లమెల్లగా సో వినోబా నగర్ ఇబ్రాహీంపట్నం వినోద్ సార్, తర్వాత చెన్నారెడ్డిగూడెం పాండు సార్ వాళ్ళ ఊరతను, రవినాయక్ సార్ వాళ్ళ అక్క వాళ్ళు, అట్లా అట్లా మెల్లమెల్లగా వస్తున్నారు. సో వస్తున్నప్పటికీ అప్పటికి ఏమర్థమైందంటే సో ఇంకా ర్యాపిడో కూడా చేయొద్దు, ఇది ఫుల్ టైం చేయాలి. 24 నెలలు, నెలకు ₹1,00,000 అప్పైనా పర్లేదు, 24 నెలలు 24 లక్షలైనా కష్టపడే తత్వం ఉంది, కష్టపడగలను, తీర్పగూడగలను. కానీ ఇప్పటి వరకు నా లైఫ్ లో అప్పు అనేది లేదు. సో అప్పు చేసిన 100 10 రూపాయలు, ₹100 భయం భక్తితోని నేనే డిసిప్లిన్, రెస్పెక్ట్ అంటే దేవుడు నాకు ఒక భార్యని ఇచ్చిండు, ఆమె నాకంటే డిసిప్లిన్, రెస్పెక్ట్, పద్ధతి, చాలా రెస్పాన్సిబిలిటీ. సో నేను ఆమె ఇద్దరు రూపాయి అప్పు చేయొద్దు, సో ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందామని అప్పు చేయకపోయేది. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 24 లక్షల అప్పైనా పర్లేదు, ఇదేదో సావో రేవో డిసైడ్ కావాలి. 5 ఎకరాల పొలం ఉంది, అప్పైతే దీంట్లో మోసపోయే అవకాశం లేదు, ఏదో ఒక రోజు సక్సెస్ కావచ్చు. కానీ ఒకవేళ మళ్ళీ టీం పడిపోయినా మళ్ళీ టీం చేస్తా, మళ్ళీ అప్పైనా 1 ఎకరా పొలమైనా అమ్ముతా, లేకుంటే నాకు కష్టపడే తత్వం ఉంది. 24 లక్షల అప్పు తీరి నా నేము ఫేము రావాలే, 10 మందికి ఆరోగ్యం ఆదాయం ఇవ్వాలని ఆ రోజు డిసైడ్ అయి పట్టుకుంటే సో ఇప్పుడు మంచి టీం వస్తుంది. సో ఇప్పుడు చిన్న స్థాయి కానీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడో టీం అర్థమవుతలేదు. నెక్స్ట్ వీక్ చెన్నై కూడా వెళ్ళాలి. మంచి ప్రొఫెషన్స్, డాక్టర్లు, సో మంచి వాళ్ళు, బిఎన్ రెడ్డిలో బిఏఎంఎస్ రవీందర్ రెడ్డి సార్ అని ఉంటాడు, డాక్టర్ పొజిషన్ అయినది. నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రెస్పెక్ట్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే వెస్టీజ్, మై గ్రేట్ లీడర్, మై మెంటర్ విఎంసీఎం పాండు సార్ ద్వారా నాకు వచ్చింది. జూమ్ లో 323 మంది ఉన్నారు. నేను నా అంత సినిమా లేదు నాకు, నేను మాట్లాడే వ్యక్తిని కూడా కాదు. ఇదంతా ఇచ్చింది ఎవరంటే
నా గ్రేట్ మెంటర్, మై రోల్ మోడల్ పాండు సార్. సో కర్త కర్మ క్రియ. సో అమ్మ నాన్న లేరు, బయట ఎవరు అమ్మ నాన్న కారు, అట్లాంటి వ్యక్తికి పాండు సార్, శ్వేత మేడం అమ్మ నాన్న అయినరు. సో అంత గొప్ప ఆపర్చునిటీ, అంత మంచి బిజినెస్. సో జూమ్ లో ఉన్న వాళ్ళు సో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఏం చేస్తున్నామో. సో రైట్, ఇప్పటి వరకు చెప్పింది ఇది నా స్టోరీ. ఒక 10 to 15 minutes డౌన్ లైన్ అప్ లైన్ గురించి మాట్లాడతా. సో మెయిన్ టాపిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఓపెన్ మైండ్ తో వినండి. సో ఈ బిజినెస్ అనేది గొప్పది, బిజినెస్ చాలా మంచిది, చాలా మంది లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుండ్రు. కానీ అప్ లైన్ డౌన్ లైన్ కమ్యూనికేషన్. డౌన్ లైన్ మీన్స్ లైఫ్ లైన్. నువ్వు నీ అప్ లైన్, నీ పరిచయం చేసిన వ్యక్తికి బిజినెస్ ఎంత రెస్పెక్ట్ ఇస్తావో, నీ డౌన్ లైన్, నీ లైఫ్ లైన్స్ కూడా అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అంత ఈ ఇద్దరికి కలిపి అంత బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే సో చాలా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో కాబట్టి అప్ లైన్ డౌన్ లైన్ కి కమ్యూనికేషన్ ఏంటంటే సార్, సో చాలా మంది మనం ఎక్కడ పుట్టినాం, ఎక్కడ పెరిగినాం మనకు అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం అందరం బతకడానికి వచ్చినాం, ఏదో ఒక త్రూలా ఏదో ఒక పరిచయం అయింది కాబట్టి. సో ఈ బిజినెస్ మనం ముందుకు వెళ్ళాలంటే అప్ లైన్ డౌన్ లైన్ చాలా కమ్యూనికేషన్, చాలా రిలేషన్షిప్, చాలా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. అది ఎట్లా అంటే అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్టెడ్ గా, సో ప్రాణం పణంగా పెట్టి సో పద్ధతిగా ఈ బిజినెస్ చేయాలి. సో కాబట్టి ఎవరైనా కావచ్చు, ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా, సో అందరం మన లైఫ్ మార్చుకోనికి వచ్చినాం, మన లైఫ్ గురించి మనం పోరాడడానికి వచ్చినాం. సో అందరు చేసేది మన భార్య పిల్లల కోసమే కాబట్టి. సో నేనేమంటున్నా అంటే ఈ బిజినెస్ అప్ లైన్దో డౌన్ లైన్దో మెంటర్దో కాదు, నీ బిజినెస్, మన బిజినెస్. మనం అందరం కష్టపడితే మన అందరి లైఫ్ తో పాటు కొన్ని వేల మంది లైఫ్లు మార్చొచ్చు. బయట నువ్వు ఈ భూమి మీద ఎక్కడ ఏ దగ్గర దేవులాడినా ఇంతకంటే గొప్ప బిజినెస్, ఇంత మంచి బిజినెస్ ఈ భూమి మీద లేదు, భూమి మీద లేదు, రాదు కూడా. పద్ధతి ఉంది, డిసిప్లిన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. సో చాలా మంది అంటారు నేను చేస్తే నా అప్ లైన్కి వస్తుంది, నాకు రావట్లేదు. నువ్వు చేస్తే నువ్వు డౌన్ లైన్ కదా, నువ్వు చేస్తే నీ అప్ లైన్కి వచ్చినప్పుడు నీ డౌన్ లైన్ చేస్తే కూడా నీకు వస్తుంది కదా. అది వద్దు, మనది పోయింది ఆలోచిస్తాం, వచ్చేది ఆలోచించాం. సో రైట్, కాబట్టి అప్ లైన్ డౌన్ లైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, డిసిప్లిన్ తోని సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సో ఇది నా బిజినెస్, మన అందరి బిజినెస్. సో నేను కష్టపడుకుంటూ ఉంటే నా త్రూ నా కిందోళ్ళు కూడా నేను చేసే పని వాళ్ళు నేర్చుకుంటారు అని అది నాలో ఉండాలి తపన. నాలో అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికి వాళ్ళు నా అనుకోవాలి. సో అట్లా అనుకున్న వాళ్ళే, నా అనుకున్న వాళ్ళే ఈ బిజినెస్ లో నిలబడగలరు. అది నేను కూడా, నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే. సో మళ్ళీ నాది అనుకుని నేను డిసైడ్ అయితే సో ఇప్పుడు టీం వస్తుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే నాకంటే మంచి మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లా, నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో కానీ నేను వాళ్ళ అప్లైన్ కాబట్టి నేను వాళ్ళకంటే పెద్ద కావద్దు, వాళ్ళకంటే నేను ఇంకా డౌన్ అయ్యి వాళ్ళకు నేను డౌన్ లైన్ అన్నట్టు, అప్లైన్ కానీ డౌన్ లైన్ అన్నట్టు పని చేయాలి. సో ఎప్పుడు హోమ్ మీటింగ్ అడిగితే అప్పుడు, ఎక్కడ అడిగితే అక్కడ. సో ముందు కొంచెం టైం వాళ్ళు చెప్పమని చెప్పి వాళ్ళకు టైంకి వెళ్ళి, సో మనం లేనప్పుడు టైం కుదరనప్పుడు మనతోనంటే కాదు, కానీ ఉన్న టైంని నీకున్న అన్ని లెగ్గులకు అందరికీ నీ అన్ని డౌన్ లైన్స్ కి టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటు వాళ్ళకి రెస్పెక్ట్, డిసిప్లిన్. సార్ నువ్వు బయట మంచి పొజిషన్ కావచ్చు, అది చెప్పే విధానం ఎట్లా అంటే రెస్పెక్ట్ గా. కొందరు అనుకుంటారు ఇతను నాకంటే చిన్న గాని నాకంటే పెద్ద వ్యక్తి లాగా అతను అనుకోవాలి నువ్వు చెప్పే మాటల్ని బట్టి. రాజనాయక్ సార్ అన్ముట్ లోకి వెళ్ళారు, అన్ముట్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సారీ. ఓకే. సో సారీ లీడర్స్, నెట్ లేదు కాబట్టి.
సో మనం చెప్పే విధానం నీకంటే పెద్ద వ్యక్తి అయినా సో అప్లైన్ చిన్నవాడైనా పద్ధతిగా చెప్తుండు, సో కొంచెం తెలుసుకోవాలి అనే థాట్ వాళ్ళకి రావాలి. సో కరీంనగర్ లో మహేందర్ సార్ అనే ఆర్ఎంపీ డాక్టర్, సో అతను నాకంటే పెద్ద వ్యక్తి. సో అయినా నేను చెప్పేదాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను అప్లైన్, సార్ డౌన్ లైన్. కానీ నేను సార్ ఇది అప్లైన్ డౌన్ లైన్ కాదు, ఇది నీది నాది బిజినెస్, మనం కలిసి పోరాడదాం. సో కొన్ని మనం చెప్పే విధానం, చెప్పే లాంగ్వేజ్ అనేది మార్చుకుంటే కొంచెం బాగుంటది. సో నాకంటే గొప్ప లీడర్స్ ఉండొచ్చు, మంచి లీడర్స్ ఉండొచ్చు. నేను అంతిమంగా సో ఎవరికి నేను చెప్పట్లేదు సార్. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇలా ఉంటే నీ బిజినెస్ సక్సెస్ కావచ్చు అని మాత్రమే చెప్తున్నా నేను. సో చాలా మంది బయట ఏం చేస్తున్నారంటే సో నిన్ను జైన్ చేసిన వ్యక్తి పేరు కూడా చెప్పట్లేదు. సో ఆ వ్యక్తి పేరు మర్చిపోవద్దు. ఎందుకంటే బిజినెస్ గొప్పది. ఈ బిజినెస్ ఇంత గొప్ప అవకాశాన్ని పరిచయం చేసిండు కాబట్టి సో మన అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోవద్దు. సో కాబట్టి ఆ వ్యక్తి పేరు చెప్పాలి. దాంతో పాటు ప్రజెంట్ ఈ బిజినెస్ లా నీకు ఎవరైతే ముందు నడిపిస్తున్నారో జైన్ చేసిన వ్యక్తి ఓకే, అతని పేరు కూడా చెప్పాలి. నీకు ఈ బిజినెస్ లో ఎవరు నడిపిస్తున్నారు ముందుకు, నువ్వు ఒక అప్లైనర్ ఎంచుకున్నావు, జైన్ చేసిన వ్యక్తి కాకుండా నిన్ను అప్లైనర్ ఎంచుకున్నావు. జైన్ చేసిన బిజినెస్ లో ఉన్నప్పటికీ అతనికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నువ్వు ఒక అప్లైన్ ని, ఒక మెంటర్ ఎంచుకుంటావు కదా, వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సో బయట ఎక్కడో ఆరాటం పోరాటం 10,000 20,000 జీతం ఇచ్చే దగ్గర సో రెస్పెక్ట్ గా, డిసిప్లిన్ గా, డ్రెస్ కోడ్ లా పద్ధతిగా సో వీలైతే కాళ్ళు కూడా మొక్కినాం. సో అక్కడ జీతమే వచ్చింది. అక్కడ అంత రెస్పాన్సిబిలిటీ, అంత రెస్పెక్ట్ గా ఉన్నప్పుడు ఇక్కడ నీ లైఫ్ మారుతుంది కదా, ఇక్కడ కూడా చేయొచ్చు ఆ పని. సో నేను పోయి సార్ కాలు మొక్కితే ఎవరేమనుకుంటారో అది నీకు అవసరం లేదు. జనాలు ఎవరేమనుకుంటారో నీకు అనవసరం. నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అవసరం. నేను కూడా కొంచెం ఈ బిజినెస్ లో కొత్తగా వచ్చినప్పుడు అనుకునేది ఎవరేమనుకుంటారో, నాకు చెక్కు లేదు కదా, నేను జూమ్ మాట్లాడొచ్చా, నేను ఇట్లా ఉండొచ్చా అని కొంచెం ఫీల్ అయ్యేది. కానీ గౌతమ్ బాలి సార్ ఎండి కూడా ఏమంటున్నారంటే నేను వేసుకున్న డ్రెస్ కోడే నువ్వు కూడా వేసుకోవాలి. ఈ రోజు జైన్ అయిన డిస్ట్రిబ్యూటర్ కూడా, నేను వేసుకున్న టై కూడా ఈ రోజు జైన్ అయిన వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ వేసుకోవాలి. అందరూ సమానమే. సో పాండు సార్ విఎంసీఎం మెంబర్ కూడా ఈ రోజుకి ఏమంటారంటే నేను ఒక విఎంసీఎం ని కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్ ని. అంటే ఈ రోజు జైన్ అయిన వ్యక్తి కింద కూర్చొని ప్లాన్ చెప్తారు. సో అంటే 12 లక్షలు వచ్చినాయి సార్కి. సో నా కింద వాళ్ళు, నా డౌన్ లైన్స్, నా లైఫ్ లైన్స్ నన్ను నమ్ముకొని వచ్చిండ్రు, వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలి. అంటే ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, సార్ లోపల సార్కి భయం ఉంది. ఏం భయం అంటే రెస్పెక్ట్, డిసిప్లిన్, పద్ధతి. నేను ఎట్లుంటే నా కింద టీం అట్లుంటది. సో వాళ్ళ కోసం నేను పద్ధతిగా తీసుకెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికి లైఫ్ అవకాశం అనేది ఉంది, అందరి లైఫ్ మార్చాలి అని సార్ దగ్గర సార్ తనంతకు తాను రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేస్తున్నారు. సో బయట టీంలు, వేరే టీంలు ఉన్నాయి కదా, సో 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చే వ్యక్తి టైం ఇయ్యరు. ఇక్కడ ఒక విఎంసీఎం మెంబరు 12 లక్షలు తీసుకునే వ్యక్తి, ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కూడా టైం ఇస్తున్నారంటే సో అక్కడ మనం కొంచెం ఆలోచించాలి. 12 లక్షలు తీసుకునే సారే డౌన్ లైన్స్ కి అంత టైం ఇస్తుండు. సో బైక్ల మీద తిరిగి ఫీల్డ్ చేస్తుండు, గ్రౌండ్ వర్క్ చేస్తుండు. సో నేనేం చేయాలి? నేను ఒక యాజ్ ఏ అప్లైన్ గా నా కింద టీం కి నేనేం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏం రెస్పెక్ట్ తీసుకోవాలనేది నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర మీన్స్ నాది నా దగ్గర. సో ఎవరికి వాళ్ళు అనుకోండి, నేను ఎవరికి చెప్పొద్దు కూడా, చెప్పే హక్కు కూడా లేదు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే సార్, అందరం పోరాడి అందరం లైఫ్ మార్చుకునే ఒక మంచి వాడు, అది ఎవరికైనా చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నా. సో నా త్రూ మంచి వచ్చింది తీసుకోండి, చెడు నేను మాట్లాడింది చెడు ఏమైనా ఉంటే వదిలేయండి, ప్లీజ్ రిక్వెస్ట్. సో అట్లా చాలా మంది జైన్ చేసిన వ్యక్తి పేరు కూడా చెప్పట్లేదు ఈ బిజినెస్ లా. రైట్, జైన్ చేసిన వ్యక్తి పేరు చెప్పాలి, గుర్తు చేసుకోవాలి. దాంతో పాటు ఒక యాజ్ ఏ అప్లైన్ ని సెలెక్ట్ చేసుకున్నావు కదా, సో కొంచెం అంటే చెక్కులు రాగానే కొంచెం మనకు ఆ లోపల ఈగో అనే ఫీల్ వస్తుంది. సో నేను ఎవరికి తప్పు అని చెప్పట్లేదు సార్, మళ్ళీ ప్లీజ్ రిక్వెస్ట్. సో నేను నా గురించి నేనే చెప్తున్నా అనుకోండి, కొంచెం ఈగో ఫీల్ అనేది వస్తుంది. సో మనిషి లోపల 2 ఉంటారు, బయట ఒకరు లోపల ఒకటి అంటారు కదా. సో బయట ఉన్న వ్యక్తి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అంటారంట.
లోపల ఉన్న వ్యక్తి నువ్వు చేస్తావు, నీతోనే అవుతుంది. కానీ నెగటివ్ అనేది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం చెక్కులు రాగానే రైట్ నేను సక్సెస్ అయినా, నాకు ఎవరితోని పని లేదు అనే అహంకారం అనేది రావద్దు. తన కోపమే తనకు శత్రువు అనుకుంటారు కదా, అంటుంటారు. సో మనది మనకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి నిన్ను జైన్ చేసిన వ్యక్తితో పాటు నిన్ను నడిపించే నాయకుడు, సో సార్ అతనికి కొంచెం మనస్పర్ధలు అనేది రావచ్చు, అది కామన్, ఎక్కడైనా వస్తాయి కామన్. కానీ నేనేమంటున్నా అంటే ఈ బిజినెస్ లో మనస్పర్ధలు అనేది పనికి రాదు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. ఏ మనిషి అయితే నీ అప్లైన్ కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, ఎవరైతే నిన్ను ఆ తప్పుని గుర్తించి ఇలా కాదు ఇలా చేసుకో, తప్పు చేస్తున్నావు అన్నప్పుడు నీ మంచి కోరుతుండని అర్థం. కానీ మనోళ్ళు ఏం చేసుకుంటారంటే అది మనసులో పెట్టుకొని, సో ఈసారి స్టేజ్ ఎక్కినప్పుడు నా అప్లైన్ పేరు చెప్పొద్దు. సో కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే నిన్ను జైన్ చేసిన వ్యక్తి ఎంత ఇంపార్టెంటో, నీకు ఫీల్డ్ ఇచ్చి నీకు టైం ఇచ్చి నిన్ను సక్సెస్ చేస్తుండు కదా, ఆ వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, నువ్వు పేరు చెప్పొద్దు, పేరు చెప్తే వచ్చేది కాదు, చేసేది కాదు. కానీ నువ్వు ఎట్లుంటే నీ టీం అట్లా ఉంటది. అది నేను చెప్పిన మాట కాదు. సో చంద్రశేఖర్ సార్ లేరు బిజినెస్ లా, జీకే మహేష్ సార్ పార్ట్ టైం గా చేస్తుండ్రు. సో నేనేమంటున్నా అంటే జీకే మహేష్ సార్ ఎంత టైం ఇస్తే అంత మంచిది. కానీ నాకు పైన ఇంకా మెంటర్ ఉన్నారు, ఆ సార్ టైం ఇస్తున్నారు. సో టోటల్ బంజారాస్ టీం మొత్తం నడిచే విధానం, నడిపించే నాయకుడు మొత్తం నేను. కానీ నా పైన పాండు సార్ ఏది చెప్తే అది పాటిస్తున్నాం. ప్రతి ఒక్కటి డిసిప్లిన్, రెస్పెక్ట్, పద్ధతి. సార్ గురుగారు ఏది చెప్తే అది, బీబీ మేడం కూడా ఏది చెప్తే అది. నేను చేస్తే బీబీ మేడంకి రాదు, బీబీ మేడం చేస్తే నాకు రాదు. కానీ సార్ నీ దగ్గర కసి ఉంది, ఇట్లా చేసుకో, నీ లైఫ్ మార్చుకో అని చెప్తున్నారు. మంచి చెప్తున్నారంటే తీసుకోవచ్చా లేదా? సో అట్లా చాలా మంది, మల్లేష్ సార్ కానీ, మనీషా మేడం కానీ, అర్చన మేడం కానీ, ఇంకా చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఇట్లా ఉండు, ఇట్లా చేసుకో, టీం వస్తుంది, కష్టపడని. సో నేను కష్టపడుతున్నా కాబట్టి మంచి చెప్తున్నారు, మంచి చేస్తున్నారు. ఎవరైనా కానీ చెప్పేది మంచి చెప్తున్నారు కాబట్టి మనం కొంచెం అది పాటిస్తే ఇంకా సక్సెస్ కావచ్చు. సార్ శత్రువు అయినా కానీ నీ మంచిగా కోరుకుంటారు. సో ఈ బిజినెస్ లా నిన్ను నడిపిస్తున్నారు కదా, ఒక అప్లైన్, ఒక మెంటర్, నిన్ను పరిచయం చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అప్లైన్ అనేది ఒకరే ఉండాలి. నా గ్రేట్ లీడర్, మై గ్రేట్ అప్లైనర్ నాకు జీకే మహేష్ సార్. నాకు గోల్ అనేది ఫిక్స్ ఉంది. సో నన్ను పరిచయం చేసిన వ్యక్తి చంద్రశేఖర్ సార్, మై మెంటర్ పాండు సార్. అట్లా పర్పస్ కరెక్ట్ గా ఒక మెంటర్ని, ఒక అప్లైన్ ని ఎంచుకోండి. సో దాంతో పాటు బీబీ మేడం, పాండు సార్ ఏది చెప్తే అది బీబీ మేడం తెలుసుకొని సక్సెస్ అయింది కాబట్టి బీబీ మేడం కూడా సలహాలు నాకు చాలా అవసరం. సో నేను ఈరోజు బిజినెస్ లో నిలబడ్డానికి కారణం కూడా బీబీ మేడమే. బీబీ మేడంతో అయినప్పుడు నాతో ఎందుకు కాదు, నాతోని కూడా అవుతుంది. కానీ బీబీ మేడం ఏం చేస్తే అది చేయాలి, పాండు సార్ ఏది చెప్తే నేను అది చేయాలి. సో కాబట్టి మళ్ళీ సార్ ప్లీజ్ రిక్వెస్ట్, సో నాకంటే మంచి పెద్దవాళ్ళు ఉండొచ్చు, మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండొచ్చు. సో నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి, 339 మంది, నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుసుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే గట్టిగా పట్టుకోండి. బిజినెస్ చాలా గొప్పది, రాబోయే రోజులలో మంచి స్టేజ్కి వెళ్ళబోతుంది, భారతదేశ దశ దిశని మార్చబోతుంది. సో నీ లైఫ్ కూడా మారుతుంది. సో ఇది అప్ లైన్ డౌన్ లైన్ గురించి నేను చెప్పేది కాదు, గౌతమ్ బాలి సారే చెప్తుండు. నిన్ను జైన్ చేసిన వ్యక్తి నీకంటే చదువులో తక్కువ కావచ్చు, కానీ నీ పైన అప్లైన్ ని పట్టుకో, ఆ పైన నీ మెంటర్ ని పట్టుకో. వీళ్ళు ముగ్గురు కూడా సపోర్ట్ చేయలేదా సార్? ఒకసారి ఆలోచించండి. ఈ బిజినెస్ అందరితోని ముడిపడి ఉంది కాబట్టి 100కి 1000% వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ మన దగ్గర కొన్ని ఈగోస్ మనం దించుకోవాలి, సిస్టానికి బెండ్ కావాలి, రెస్పెక్టబుల్ గా ఉండాలి, రెస్పెక్ట్ తోనే ఉండాలి. వాళ్ళ దగ్గర నువ్వు కలిసినప్పుడల్లా ఒక విలువ, ఒక 1% టైం ఇచ్చినప్పుడు ఆ 1% ని
నీ యూజ్ చేసుకునే విధానం ఉండాలి. పనికిరానిది చెప్తే సో పనికిరాని మాటలు చెప్తే వాళ్ళకి గూడా ఏమనిపిస్తదంటే, ఎంత పనికిరాని మాటలు మాట్లాడతాడు అనిపిస్తది. పనికొచ్చేది తీసుకో. సలహాలు తీసుకో. ఉన్న ఒక వీఎంసీఎం మెంబర్ ఒక 5 నిమిషాలు టైమ్ ఇచ్చిండంటే, ఆ 5 నిమిషాలల్లా సార్ దగ్గర నుంచి నేనేం తీసుకోవాలి? అది కూడా రెస్పెక్టు, డిసిప్లిను, పద్ధతితోని. పైన 'సిద్ధార్థ్ సింగ్' సార్, 'గౌతమ్ బాలి' సార్‌తోని రెస్పెక్టబుల్‌గా ఉంటాడు. తర్వాత 'సుబ్బయ్య శెట్టి' సార్, 'సిద్ధార్థ్ సింగ్‌తో' సార్‌తోని చాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు భయం, భక్తితోనే ఉంటారు. 'సుబ్బయ్య శెట్టి' సార్ దగ్గర ఎంఎస్ఆర్ గురుగారు 18,59,000 వచ్చినా భయం, భక్తితోనే ఉంటాడు. మొన్న ఒంగోలు మీటింగ్‌ల సారు ఎట్లా అంటే ఎంఎస్ఆర్ గురుగారు 'సుబ్బయ్య శెట్టి' సార్ దగ్గర మొత్తం బెండ్ అయిపోయి, ఆయన హైట్ మీరు ఎంఎస్ఆర్ గురుగారు చూసిండ్రు. అయినా బెండ్ అయ్యి రెస్పెక్ట్‌గా మాట్లాడుతుండు. ఎంఎస్ఆర్ సార్ దగ్గర పాండు సార్ గారు ఎంత రెస్పెక్ట్ ఉంటారు. బీబీ మేడం పాండు సార్ దగ్గర ఎంత రెస్పెక్ట్ ఉంటది. మనం గూడా మన అప్‌లైన్ మెంటర్ దగ్గర మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పాన్సిబిలిటీగా, రెస్పెక్ట్‌గా ఉంటే 100కి 1000% తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పకూలుతుంది. తుఫానుకు తల వంచిన గడ్డి పొరక గూడా తలెత్తుకొని జీవిస్తుంది. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఎవరికి నేను ఆర్డర్ ఇవ్వట్లేదు. అందరి జీవితాలు మార్చుకోనికొచ్చినాం గాబట్టి, ప్రతి ఒక్కరు మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం కష్టపడుతున్నాం బయట. ఏం మారదు. మారే అవకాశం గూడా లేదు. మారదు గూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న జీవితాలు సార్. ఎక్కడో పుట్టినాం, ఎక్కడో పెరిగినాం, ఎక్కడెక్కడో పరిచయం అయ్యి బిజినెస్‌లోకొచ్చినాం. ఈగోలెందుకు సార్ మనకు? కొంచెం సిస్టానికి తల వంచితే, ఒక రూ. 1,00,000 కార్ తీసుకుంటే మన లైఫ్ మారుతది. రూ. 1,00,000 అనేది చాలా చిన్న చెక్కు వెస్టీజ్‌లా. అందరూ రూ. 1,00,000 తీసుకోవచ్చు. రూ. 1,00,000 రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొన్ని సిస్టానికి తల వంచాలి. నేను జైన్ చేసిన వ్యక్తి తెలవకపోవచ్చు. నీకు తెలుసు గదా! ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఆయనకు రెస్పెక్ట్‌తోని పద్ధతిగా సార్ మన బిజినెస్‌లో ఇట్లా చేస్తే నాకిట్లా ఐడియా వచ్చింది. సిస్టమ్ ఇట్లా ఉంది. నాకు కొంచెం నేర్చుకున్నా. మనం ఇట్లా చేద్దామంటే ఆ వ్యక్తి గూడా నీకు సపోర్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి పైన నేను అప్లైనర్ ఎంచుకుంటున్నావు గదా! ఆ అప్లైనర్ నీకు టైమ్ ఇస్తుండు గదా! అతని పేరు చెప్పకుంటే గూడా ఎందుకు సార్? అమ్మ కన్నది. అమ్మ పేరు గూడా నువ్వు చెప్పుకోలేనంటే ఇగ మనలాంటి దురదృష్టవంతులు లేరు. 9 నెలలు కని నీకు ఒక తల్లి ఈ కడుపులో మోసి నీకు కన్నదంటే ఇంగ తల్లి పేరు చెప్పుకోలేనిది ఎందుకు సార్? అమ్మ, నాన్న ఎంత ముఖ్యమో ఈ బిజినెస్‌ల నిన్ను జైన్ చేసిన వ్యక్తి, నీ అప్లైనర్, నీ మెంటర్ అంత ఇంపార్టెంట్. 400 మంది ఉన్నారు జూమ్‌ల. 400 మందికి నేను మళ్ళీ పాదాభివందనాలు చెప్తున్నా. ఈ బిజినెస్ చాలా గొప్పది. ఈ 400 మంది లక్షాధికారి కావాలి. 100కి 1000% అయితరు. కొంచెం మన దగ్గర ఉన్న మిస్టేక్సు సార్ నిన్ను జైన్ చేసిన వ్యక్తి నీకన్నా చిన్న వ్యక్తి కావచ్చు. చదువు ఏం రాకపోవచ్చు. నీకు మంచి చదువు రావచ్చు, మంచి డిసిప్లిన్ ఉండొచ్చు, మంచి తోపుండొచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఈ బిజినెస్‌ల 0 టు హీరో కావాలి. 0 టు హీరో అయితేనే ఈ బిజినెస్‌కి నువ్వు తట్టుకోగలవు. రేపు నీ సక్సెస్ గూడా ఇంకా మంచిది కావచ్చు. మొన్న ఒంగోలులో మీటింగ్ జరిగితే అక్కడ బీబ్ మేడం పేరు, పాండు సార్ పేరు, జ్యోతి మేడం పేరు, మనిష మేడం పేరు, మన వీళ్ళ టీమ్ అందరి పేరు అక్కడ ఎంఎస్ఆర్ గురుగారు చెప్తున్నారు. నేను ఒంగోలు మీటింగ్‌కెళ్ళిన మొన్న. మొన్న నైట్ బయలుదేరి మళ్ళా నిన్న హైదరాబాద్‌కొచ్చిన. సార్ బిజినెస్ చాలా గొప్పది. ఒకసారి ఆలోచించండి. పాండు సార్ కండక్టర్‌గా ఉంటే ఇప్పుడు ఈరోజు వీఎంసీఎం అయ్యే వ్యక్తా? ఉద్యోగమే జీవితం అనుకుంటే పాండు సార్ ఆర్టీసీ కండక్టర్‌గానే రిటైర్ అయిపోవాలి. ఈరోజు వీఎంసీఎం మెంబర్ అయ్యే వ్యక్తి కాదు. ఉద్యోగంలో జీవితం లేదు. జీతమే ఉంది. అక్కడ చాలా మంది చెప్పుకుంటున్నారు. సుబ్బయ్య శెట్టి సార్ గూడా చెప్తుండు. అందరు సక్సెస్ గావచ్చు అని.
సార్ కూడా ఏం చెప్పిండంటే సార్ నేను అక్కడ ఏం ఏం ఎట్లా ఈ బిజినెస్ లకు ఎట్లా వచ్చినా ఎట్లా రెస్పెక్ట్ డిసిప్లిన్ పద్ధతితో ఉన్నా మీరు ఎట్లా ఉండాలనేది చెప్పిండు సుబ్బయ్య శెట్టి సార్. సో 46 లక్షలు తీసుకునే వ్యక్తి అంత డిసిప్లిన్ రెస్పెక్ట్ పద్ధతితోని అంత హార్డ్ వర్క్ చేస్తుంటే మనం ఏం చేయాలి? అది నేను చెప్పను, చెప్పొద్దు కూడా, చెప్పే వ్యక్తిని కూడా నేను కాదు. కానీ నా కోసం అని మీరందరూ అనుకోవాలి. నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కష్టాలనేవి ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని ఫేస్ చేసిన వ్యక్తే సక్సెస్ గా నిలబడగలరు. సో అప్లైన్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, సో కొంచెం డిసిప్లిన్ పద్ధతి, ఎవరైనా కానీ ఏదైనా కానీ నీ అప్లైన్ ఏది చెప్తే అది చేయాలి. ఏదన్నా చెప్పని, ఏది చెప్తే అది చేయాలి. అతను చెప్పేది నీ మంచి గురించే. సో మళ్ళీ చెప్తున్నా సార్, సో నిన్ను జైన్ చేసిన వ్యక్తి కాదు, నిన్ను ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తిని పట్టుకున్నావో, చేయి పట్టుకున్నావో, ఎవరైతే నడిపిస్తున్నారో ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి పేరు చెప్పకుంటే ఇంకెందుకు సార్? నీకు గుర్తింపు కూడా ఉండదు. అది నేను చెప్పేది కాదు, అది మీ అంతకు మీరు ఆలోచించుకోండి. సో నాకు పర్పస్ అనేది ఫిక్స్ ఉంది. సో ఈ డిసెంబర్కి ఇప్పుడు టీం వస్తుంది. ఈ మంత్ ఎల్ఓబితో సహా 20 అబోవ్ ఉంటుంది, 20-25 అబోనే ఉంటుంది. సో డిసెంబర్కి 1,00,000 కారు, ఏదేమన్నా జరగని 1,00,000 కారు పెట్టుకొని పనిచేస్తున్నా. 1,00,000 రావచ్చు, 1,00,000 దాటొచ్చు కూడా. అంత కమిట్మెంట్ లీడర్స్ వచ్చిండ్రు. నేనే ఇంత కమిట్మెంట్ అంటే నాకంటే డబల్ కమిట్మెంట్. సో కరీంనగర్లో రాజేష్ సార్ అని, ఆర్ఎంపీ డాక్టర్ మహేందర్ సార్ అని, సో రజిత మేడం, సో వెంకటేష్ సార్, సంధ్య మేడం, శ్రీకాంత్ సార్, రమ్య మేడం. శ్రీకాంత్ సార్ నాకు ర్యాపిడో ద్వారా పరిచయం అయిండు. 15,000కు పనిచేస్తానా బ్లడ్ బ్యాంక్ లా అన్నాడు. ర్యాపిడో నడుపుకుంటూ జేబిఎస్కి బైక్ బుక్ చేసుకున్నాడు. సో నేను వెళ్తున్న టైంలో చెప్పిన, అన్న ఒక గొప్ప బిజినెస్ మంచి ఆపర్చునిటీ ఉంది. సో అతనికి అంతకుముందు వాళ్ళ అన్న వాళ్ళు చెప్పినరు, ఐడియా ఉంది కానీ తెలియదు బిజినెస్ గురించి. సో అన్న నాకు టైం ఉండదు, నేను చేయను అన్నాడు. సో అప్పటికి ఫాలో అప్ చేసి కొంచెం టీం చేస్తే ఈరోజు సొంత నా చెల్లెలు బావ కంటే ఎక్కువ అయినరు వాళ్ళు. నాకు రోజుకి 10 సార్లు నేను చేయకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు. రమ్య మేడం నాకు చెల్లెల కంటే ఎక్కువ. నాకు 3 అక్కలు నా బిజినెస్ లకు రాలే. ఒక అక్కకైతే హార్ట్ మీద కొవ్వు ఉన్నది, సప్లిమెంట్లు వాడిపిస్తే డాక్టర్ పరిశాన్ అయ్యిండు మా ఊర్లో కల్వకుర్తిలా. అయినప్పటికీ ఇప్పటికీ నాకు ఆధార్ కార్డు ఇవ్వట్లేదు. ఈ రమ్య మేడం నాకు తెలియని వ్యక్తులు, సొంతం అన్న అంటే ఎంత ప్రాణంగా ఫోన్ చేస్తారు నాకు రోజు. ఒక్కోసారి అయితే శ్రీకాంత్ సార్ ఫోన్ చేసి, నువ్వు ఫోన్ చేయలేదు, మీ చెల్లి అన్నం తింటలేదు అంటారు. అది నా గొప్పతనం కాదు, బిజినెస్ గొప్పతనం. నాకు నేర్పించిన నా గురువు, నా అప్లైన జీకే మహేష్ సార్, మై మెంటర్ పాండు సార్ నేర్పించిన పద్ధతి అది. సో అట్లా కర్నూలులో చూసుకుంటే లలిత మేడం అని ఉంది, అమీనా మేడం వాళ్ళ తమ్ముడు ఇక్కడనే ఇబ్రాహీంపట్నంలో బెటాలియన్ల కానిస్టేబుల్ వ్యక్తి కూడా పట్టుకోలేదు. అమీనా మేడం పట్టుకుంది. ఆమె త్రూ కర్నూలులో టీం వచ్చింది. షర్మిల మేడం అని, లలిత మేడం అని, సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ. నాకు 3 అక్కలు అన్నా కదా. సో కర్నూలులో నాకు 3 అక్కలైండ్రు. అమీనా మేడం, షర్మిల మేడం, లలిత మేడం. లలిత మేడం వాళ్ళ సారు వైఎస్ఆర్సీపీ పార్టీల పొలిటికల్ లీడర్. సో ఆయన కూడా అంత పెద్ద లీడర్ కూడా రెస్పెక్ట్, ఒక అక్క బావ లాగా రెస్పెక్ట్ ఇస్తా, అక్క బావనే పిలుస్తా. ఈ బిజినెస్ లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా చూసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్ మహేందర్ సార్, బిఎంఎస్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, కవిత మేడం మా కల్వకుర్తి సైడ్ వాళ్ళది. సో నాగర్ కర్నూలు ఆ మేడం కూడా చాలా రెస్పెక్ట్. సో ఇంకా చాలా చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో అట్లాగే వినోద్ సార్, పాండు సార్ ఫ్రెండ్ వినోద్ సార్, మన బీబీ మేడం, సైదుల్ సార్, సీన్ సార్ చెప్పక ముందు బిజినెస్ గురించి చెప్పిండు కానీ, సో సార్ కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో డబ్బులు కట్టి మోసపోవడం వల్ల ఇది పట్టించుకోలే. పాండు సార్ నాకు నెంబర్ ఇచ్చిండు, ఫాలో అప్ చేసి 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 ఒక మీటింగ్ లో కూర్చోబెడితే నాకు తెలిసి సార్ ఈ డిసెంబర్కి నన్ను దాటిపోతాడు. నాకు కావాల్సింది కూడా అదే. సార్ 10th అయిపోయినప్పుడు నేను పుట్టిన ఆ వ్యక్తి కూడా నా ఎంబడి తిరుగుకుంటూ, రా సార్ నువ్వు ఏది చెప్తే అది, నేను ఫోన్ చేయకుంటే రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఆలోచన, ఇది నా గొప్పతనం కాదు,
నా గురువు గొప్పతనం, నన్ను జైన్ చేసిన వ్యక్తి, నన్ను నడిపించే నాయకుడు. సో నా గ్రేట్ లీడర్, మై మెంటర్. నాకు ఒక రోల్ మోడల్, రియల్ హీరో అనుకుంటా నేను. ఒక సీఎం ఒక దేవుడిని నేను నమ్ముతా బాగా, శివుడిని. ఆ శివుడు రూపంలో బాగా రోజుకి ఒక 1000 సార్లు తలుస్తా. ఆ వ్యక్తి శివుడే. ఇంతగానం నన్ను తలుస్తున్నావు గదా! నీకు నేను ఒక శివుడిని ఒక మనిషి రూపంలో పరిచయం చేస్తున్నాను అనుకుంటా నేను పాండు సార్‌ని. సో గ్రూప్‌లో ఉన్న కొంచెం అనిపియొచ్చు బాగానే లేపుతుండని. లేపనీకి ఏం లేదు సార్. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీకు దారి చూపిస్తుండు. ఏమన్నా 1,00,000 కారు కొట్టు. నేను హ్యాపీగా ఫీల్ అయితా అని చెప్తాడు. 1,00,000 కారు కొట్టు, 1,00,000 కారు కొట్టు. నీ సొంతం అన్న గూడా నీకు చెప్పడు సార్. ఒకసారి ఆలోచించండి. సో ఈ డిసెంబర్‌కి 1,00,000 కారు 100కి 1000% ఉండబోతుంది. 100కి 1000% చేయబోతున్నా, చూపియబోతున్నా. అంటే నేను ఎవరికీ వార్నింగ్ ఇయ్యట్లేదు. అంత కమిట్మెంట్‌గా ఫిక్స్ అయినా. నాకు నడిపించే నాయకుడు గొప్ప వ్యక్తి కాబట్టి, సో బీబీ మేడంని ఒక సెంట్రల్ స్థాయికి తీసుకెళ్ళిండు. ఆ స్థాయికి నన్ను గూడా తీసుకెళ్ళాలి. సో దానికి నేను ఏం చేయనికైనా రెడీ. కాబట్టి ఈ నెల ఒక 20 అబోవ్ దాటబోతుంది. నెక్స్ట్ మంత్ ఇంకా ఇంక్రీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రిక్వెస్టు. సో అందరం పేదవాళ్ళం, అందరం పేదరికంలో ఉన్నాం. అందరి జీవితాలు, అందరి పిల్లల కోసం కష్టపడి, పని చేసి, సో మళ్ళీ చెప్తున్నా, జైన్ చేసిన వ్యక్తి కాదు, నిన్ను నడిపించే వ్యక్తి. నువ్వు ఎవరైతే అప్లైని ఎంచుకుంటున్నావో అతన్ని కాలు మొక్కండి సార్. దేవుడి రూపంలో వచ్చిండు. సార్ ఎవరేమనుకుంటారో అనేటోడు అంటనే ఉంటాడు. ఏది చేసినా అంటాడు. మంచి చేసినా అంటాడు, చెడు చేసినా అంటాడు. ఎవరేమంటున్నారో నీకు అనవసరం. నువ్వేమనుకుంటున్నావు, నీ ఫ్యామిలీ, నీ పిల్లల గురించి నీకు అవసరం. ఎవరేం చేసినా అంటనే ఉంటారు. అనేటోడు ఆడనే ఉంటాడు. చేయాలని డిసైడ్ అయినోడు ఎక్కడికో సక్సెస్‌లోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, అప్లైన్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు నీ డౌన్ లైన్స్, నీ లైఫ్ లైన్ గూడా అంతకంటే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు అప్లైన్‌కి, డౌన్ లైన్‌కి, నీ లైఫ్ లైన్స్‌కి, మెంటర్‌కి, అందరికి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, కొంచెం తల ఉంచుకుంటూ సిస్టానికి తల ఉంచి పని చేసుకుంటూ, అందరూ ఒక 1 ఇయర్ నిలబడి 1,00,000 కారు తీసుకోవాలి. సో 1,00,000 తీసుకున్న వ్యక్తులు ఇంకా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని, సో మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన, సో నాకు ఈ 400 మందికి, సో అట్లాగే రిక్వెస్ట్‌గా అడిగిన అర్చన మేడంకి, సో టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, పాండు సార్ కోర్ టీమ్‌కి, సో నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రశేఖర్ సార్, మై అప్లైనర్ జీకే మహేష్ సార్, మై మెంటర్, మై గాడ్ పాండు సార్‌కి, ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, సో ఈ అవకాశం వచ్చిన మీకందరికి కూడా పాదాభివందనాలు. థాంక్ యూ. థాంక్ యూ. విష్ యూ వెల్. సార్ థాంక్ యూ. వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్. ఈ యొక్క పర్సనల్ ఒపీనియన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎంతో స్ట్రగుల్స్ పడి ఈరోజు పరిచయం చేసి ఈరోజు వాళ్ళని దేవునితో సమానంగా మీరు కొలుస్తున్నారంటే వండర్ సార్, వండర్. మీ కాబట్టి వాళ్ళు దారి చూపించారు కాబట్టి ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ ప్రతి ఒక్కరికి స్టార్టింగ్‌లో ఉన్నది ఒకటే రక్తం సార్. ప్రతి ఒక్కరికి మన గౌతమ్ బాల్ పెట్టాడు కాబట్టి మీరు ఈరోజు నిలబడి ఈరోజు సక్సెస్ తీసుకొని ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే 350+ మెంబర్‌తో అందరితో ఈరోజు బ్రహ్మముహూర్తంలో ఎక్స్‌ప్లెయిన్ చేసి అందరికీ ఒక మైండ్‌లో ఒకటి మంచి వండర్‌ఫుల్ ఒక మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వండర్ సార్. ఎందుకంటే భగవంతుడు కూడా మీకు అన్ని ఆరోగ్యాలు, మీ యొక్క టార్గెట్, మీ యొక్క గోల్స్, లాంగ్ టర్మ్ గోల్ ఏముందో డిసెంబర్ గోల్ 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కసి సార్, కసి, మంట, ఆకలి ఉన్న వారికి, ఇక్కడ నొప్పి ఉన్న వాళ్ళకే 100% సక్సెస్ అనేది ఉంటది. ఎవరైనా చేసుకున్న వాళ్ళకే ఉంటది సార్ ఇక్కడ. ఎందుకంటే ఆ బాధ మీరు అనుభవించారు కాబట్టి. వండర్ సార్. చాలా స్ట్రగుల్స్ పడి మీరు ఈరోజు లక్ష్యాన్ని ముందు చేర్చుకోవాలని ఈరోజు మీ తపన చూస్తుంటే నిజంగా సార్ వండర్ అనిపిస్తుంది నాకు కూడా. మా గ్రేట్ లీడర్ కపాటి మహేష్ సార్ చెప్తుంటాడు, మీ గురించి చాలా చెప్తుంటాడు. ఎక్కడ డిస్ట్రిక్ట్ పోతే అక్కడ సార్, ఎక్కడ పోతే అక్కడ ఈరోజు ఎక్కడ పోతున్నానో తెలియకుండానే ముందుకెళ్తే దారి వెళ్తే ఈరోజు టీం తయారు చేసి నిలబడ్డాడు అంటే అది సార్ నీ బిలు మెయిన్. మనం ఈ ప్లాట్ఫామ్ ని, ఎందుకంటే అమూల్యమైన ఒక వజ్రం లాగా ప్లాట్ఫామ్ మన గౌతమ్ బాల్ పెట్టాడు కాబట్టి దాన్ని బిలీవ్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిలీవ్ చేస్తే మన మైండ్ సెట్ అనేది ఒకటే రీతి ఉండాలి. బ్యాలెన్సింగ్ ఉంటే సక్సెస్ కాదు సార్. ఈరోజు మీరు నిలబడ్డారు, ఒంటరిగా నిలబడి ఈరోజు
ఎంతో సైన్యంతో ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారు. వండర్ సార్ నచ్చింది నాకైతే. వండర్‌ఫుల్. చాలా మంది 350+ వచ్చారు, నేర్చుకున్నారు. ఈరోజు ఎంతో మంది మీ మాటలకి కనెక్ట్ అయ్యి ఈరోజు ప్లాట్‌ఫార్మ్‌ని నిలబడి సక్సెస్ తీసుకోవడానికి కోరుకుంటున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కొంతమంది సార్ ఫీడ్‌బ్యాక్ కొంచెం తీసుకుందాం ఆ! సార్. అందరు గ్రేట్ లీడర్స్ ఉంటుంది కాబట్టి ఒక 20 మినిట్స్ అయినా పర్లేదు. కొంచెం అందరూ నాకు ఓకే తెలిసిన సార్. ఆల్మోస్ట్ ఓకే గ్రేట్ సార్. లీడర్సే. ఓకే. 1 to 1 మినిట్స్ ఇయ్యండి అందరికి ప్లీజ్. ఓకే సార్. ఓకే.